హరి ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం శ్రీమన్నృసింహ భవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగ క్లేశవ్యజాయ హరయే గురవే నమోస్తు. మాతా నృసింహస్య పితా నృసింహ భ్రాతా నృసింహస్య సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిడం నృసింహ స్వామి నృసింహ సకలం లక్ష్మీ నరసింహ నరసింహ. భక్తి టీవీ వీక్షకుల మహాశయులందరికీ కూడా అనంతకోటి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి, అలానే విశేషమైనటువంటి జాతా కర్మల ద్వారా సంక్రమించేటువంటి అన్ని రకాల కర్మల నుంచి సన్మార్గాన్ని మోక్షాన్ని ప్రసాదించే మహావిశేషమైనటువంటి పర్వకాలం మౌని అమావాస్య, అలానే మహాకుంభమేళ యొక్క వైశిష్యాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఏ జన్మ సుకృతం చేతనో మహాకుంభమేళ, అలానే ప్రయాగరాజులో అలహాబాదులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ, దానితో పాటుగా రాబోయే కాలంలో వెరీ శీఘ్రంగా ఉన్నటువంటి మౌని అమావాస్య యొక్క పర్వకాలం. చాలామందికి కుంభమేళ, కుంభంలో గురు సంచారం జరిగినప్పుడు కుంభంలో ఉండేటప్పుడు కుంభమేళ జరుగుతుందని తెలుసు. చాలామందికి కుంభమేళ యొక్క విశేషాన్ని బట్టి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని, శక్తి సామర్థ్యాలు లేకపోయినా మన హైందవ సాంప్రదాయంలో చాలామంది మన భారతదేశంలో పుష్కరకాలాల్లో పుష్కరుడు, అలానే కుంభమేళాలో ప్రసారం చేస్తూ అక్కడికి వెళ్ళి కుంభమేళ యొక్క స్నానాన్ని చేస్తారు. ఇక్కడ ప్రత్యేకించి ఈ కుంభమేళ ఆవిర్భావానికి చాలా ప్రత్యేకమైనటువంటి కథనం ఉంది. అది చాలా అందరూ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. దూర్వాస మహర్షి తన యొక్క ఎంతో విశేషమైనటువంటి తపశ్శక్తితోటి అనేక రకాలైనటువంటి లోక కళ్యాణమైనటువంటి కార్యక్రమాలు జరిపించారు. మన పెద్దలు ఆచార్యులు మనకు చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు మనకు అర్థం కాకపోయినా ఆ క్షణంలో, తర్వాత వాళ్ళు చేసేటువంటి ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఆ కార్యం వల్ల వచ్చేటువంటి ఫలాలు విశేషమైనటువంటి అమృత ఫలాన్ని ఇస్తాయి అని చెప్తాం. అలానే ఒకానొక నాడు దూర్వాస మహర్షి శ్రీమన్నారాయణుడి యొక్క వైకుంఠానికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి శ్రీమన్నారాయణుడిని కొంచెం కాలుతో అలా అనటం వల్ల లక్ష్మి అలిగి భూలోకంలోకి రావటం వల్ల పృథ్వీలోకి భూలోకంలో అమ్మ ఆవిర్భవించి ఆ కొల్హాపూరులో ఉండి మనందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా చెప్పుకుంటాం. అలానే ఇంకొంతకాలానికి దూర్వాస మహర్షి దేవేంద్రుడు స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుని కలిసి ఎవరైతే యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించేటువంటి ఋషులు మహర్షులు వాళ్ళకి జరిగేటువంటి యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలాన్ని అగ్ని రూపంలో స్వీకరించి వాళ్ళ కోరికలని ధర్మాన్ని 4 పాదాలుగా నడిపించే విధంగా వాళ్ళని అనుగ్రహించమని విజ్ఞప్తి చేయడానికి స్వర్గలోకానికి వెళ్తాడు. స్వర్గలోకాధిపత్యంలో ఉన్నటువంటి దేవేంద్రుడు తను ఉండేటువంటి ఇంద్రభోగాలు అనుభవిస్తూ తను జరిగేటువంటి అక్కడ ఉన్నటువంటి భోగాలలో మునిగి తేలుతూ దూర్వాస మహర్షి యొక్క రాకను గమనించకపోవటం వల్ల దూర్వాస మహర్షికి ఆగ్రహానికి గురి అవుతాడు. అంతటితో ఆ దూర్వాస మహర్షి ఆ క్షణంలో తన ఉన్నటువంటి మంత్రజలంతో దేవేంద్రుడికి శాపాన్ని అనుగ్రహిస్తాడు. గురువులు ఆచార్యులు ఇచ్చేటువంటి అనుగ్రహమే మీకు చివరగా అర్థమవుతుంది. ఆనాడు దూర్వాస మహర్షి కనుక ఆ మంత్రజలంతో దేవేంద్రుడికి శాపాన్ని అనుగ్రహించడం వల్ల ఏమని అనుగ్రహించాట అంటే, నీకు ఏ భోగాన్ని, ఏ స్వర్గలోకాన్ని, ఏ దేవతల యొక్క భోగాన్ని చూస్తూ నువ్వు విర్రవీగుతున్నావో అలా అనుభవించేటువంటి ఈ భోగం అంతా కూడా నీకు మాయమైపోతుంది, ఈ దేవతల యొక్క శక్తి అంతా కూడా నిర్వీర్యమవుతుంది, నువ్వు సామాన్యమైనటువంటి జీవనాన్ని కొనసాగించవలసింది అని దేవేంద్రుడికి అలానే దేవతలందరికీ కూడా శాపాన్ని అనుగ్రహించాడు. అంతటితో దేవేంద్రుడు అలానే దేవతలందరూ కూడా దూర్వాస మహర్షిని పరిపరి విధాలుగా ప్రాధేయపడతారు. అప్పుడు శాంతినిచ్చినటువంటి దూర్వాస మహర్షి, అయ్యా నేను శాపాన్ని అయితే అనుగ్రహించగలను, కానీ శాపానికి ఉపశమనాన్ని నేను అనుగ్రహించేంతటి వాణిని కాదు. ఏ శాపాన్నైనా దాన్ని ఉపశమనంగా మార్చి వరంగా మార్చగలిగిన వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కాబట్టి దేవతలకి, బ్రాహ్మణులకి, ఋషులకు, మహర్షులకు దీన్ని కూడా లోక కళ్యాణంగా ఎలా మార్చాలో తెలిసినటువంటి ఏకైక మహానుభావుడు శ్రీమన్నారాయణుడు కనుక వైకుంఠానికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించి ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి స్వామిని ప్రసన్నత పొందితే ఈ యొక్క శాపాన్ని కూడా మీకు వరంగా మార్చగలడు అని చెప్తాడు. అంతటితో దేవతలందరూ దేవేంద్రుడితో కూడి ఆ వైకుంఠానికి వెళ్ళి అమ్మ ద్వారా శ్రీమన్నారాయణుని
అనుగ్రహం పొందడానికి ప్రార్థన చేస్తారు. అంతటితో దేవతలను అలానే దేవేంద్రుడను జరిగినటువంటి అపచారానికి తనకి బుద్ధి చెప్పి, ఇలా చేయటం వల్లే నీకు ఇట్లాంటి శాపం కలిగింది కనుక ఇక మీదట వచ్చేటువంటి ఋషులను కానీ, మహర్షులను కానీ, బ్రాహ్మణులను కానీ, అలానే పండితులు కానీ, భక్తులు కానీ, ఆర్తులు కానీ చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులను ఏ ఏ దేవతలకు అయితే అర్పించాలో అలా అర్పించే విధంగా బాధ్యత తీసుకోమని అతనికి బాధ్యత చెప్తూ, అయితే నీకు మళ్ళీ స్వర్గలోకాధిపత్యాన్ని పొంది దేవతలు ఈ భూమండలంలో ఉండే పంచలోక పాలకులను, అష్టదిక్పాలకులు తన యొక్క ఏ ఏ దిక్పాలకు వరుణ, అగ్ని, యమ, వాయు ఈ విధంగా వాళ్ళ యొక్క దిక్పాలకులు వాళ్ళ పని తన స్వయంగా చేసేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండే విధంగా శక్తి సముపార్జన పొందాలి అంటే మీరు అక్కడికి వెళ్ళి పాల సముద్రంలో ఉండేటువంటి అమృతభాండాన్ని చిలికి మధించి ఆ అమృతాన్ని పొంది ఆ అమృతాన్ని స్వీకరించండి. అలా తిరిగి అమృతాన్ని స్వీకరించడం ద్వారా మీ దేవతలందరూ కూడా మళ్ళీ పూర్వవైభవాన్ని పొందగలరు అని మార్గాన్ని చూపిస్తాడు. అయ్యా, మేము ఋషి యొక్క శాపాన్ని చేత మా యొక్క శక్తిని మేము పూర్తిగా కోల్పోయి ఉన్నాము. అలాంటి ఈ క్షణంలో మేము బలహీనపడి ఉన్నాం. మానసికంగా, శారీరకంగా రెండు పరంగా మేము దుర్బలమై ఉన్నాం. ఇలాంటి క్షణంలో అలాంటి పాల సముద్రాన్ని ఏ విధంగా మేము ఎలా మదించాలి, దానికి మాకు మార్గాన్ని చూపించండి అని పరమాత్మని వేడుకుంటారు. అలా పరమాత్మను ప్రాధేయపడగా శ్రీమన్నారాయణుడు మార్గాన్ని చెప్తాడు. మందర అనేటువంటి పర్వతరాజం ఉంటుంది. ఆ మందర పర్వతాన్ని అత్యంత బలమైన, బరువు కలిగిన, శక్తివంతమైనటువంటి విరాట్ రూపాన్ని కలిగిన మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఈ పాల సముద్రం పైన ఉంచి, అలానే వాసుకు అనేటువంటి సర్పాన్ని దానికి కవ్వంగా చేసి దానికి తాడులా మార్చి, అలా దేవతలు పక్కన ఉండి అటుపక్కన రాక్షసుల యొక్క సహాయాన్ని పొంది వాళ్ళు మీరు కలిసి మధించి వచ్చేటువంటి సముద్రంలో ఉండేటువంటి వస్తువులను కానీ అమృతాన్ని సమంగా పంచుకోండి అని చెప్తే వాళ్ళు, అయితే అసురుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సహాయాన్ని పొందమని నారాయణుడు ఉవాచ చేస్తాడు. ఆ తర్వాత దేవతలందరూ కలిసి రాక్షసుల దగ్గరికి వెళ్ళి మనందరం కలిసి అన్నదమ్ముల వలె ఉండి తమ సమభాగాన్ని పంచుకుందామని ఇలా మందర పర్వతాన్ని ప్రార్థించి ఆ పర్వతాన్ని పాలకడలలో తీసుకొచ్చి అక్కడ ఉంచి వాసుకునే సర్పంతో మధించడం ప్రార్థన చేస్తారు. అలా ఎప్పుడైతే క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు ఆ మందర పర్వతం యొక్క విరాట్ రూపం పాలకడల సముద్రంలో అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలా నిశ్చలంగా లేకుండా కదలుతూ ఉండటం వల్ల వీళ్ళు ఎంతసేపు మధించినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మందర పర్వతం వల్ల ఏమి చిలికి ఏ రకమైనటువంటి విశేషమైనటువంటి రాకపోవడంతో నీరసపడిపోతారు. అది గమనించినటువంటి శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు నారాయణుడు భక్త సులభులు కాబట్టి ఇది లోక కళ్యాణం కోసం జరిగేటువంటి కార్యం కనుక దేవతలను గెలిపించడం కోసం, ఆయన ఆశ్రయించిన భక్తాదులను గెలిపించడం కోసం తానే కూర్మావతారంగా మారి కూర్మావతారాన్ని ధరించి ఆ మందర పర్వతానికి కిందగా వెళ్తారు. కిందగా ఉండి పర్వతాన్ని అలా నిశ్చలంగా ఉంచుతాట. ఎప్పుడైతే మందర పర్వతం నిశ్చలంగా ఉంటుందో, నిశ్చలంగా ఉన్న మందర పర్వతాన్ని వాసుకునేటువంటి దానివల్ల మదించటం చేత ఆ క్షణం నుంచి అనేకమైనటువంటి వైశిష్ట్యమైనటువంటి వస్తువులు వస్తాయి. అక్కడ అలా రూపంలోనే కల్పవృక్షము, కామధేనువు, అలానే లక్ష్మీ అమ్మవారు, ఇలా విశేషమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి లోకానికి ఉపయోగపడి ఈ ముల్లోకాలని అనుగ్రహించగలిగేటువంటి శక్తి సామర్థ్యమైన విలువైన వస్తువులు ఎన్నో వృక్షాలు అక్కడి నుంచి ఆ మథనం ద్వారా ఆవిర్భవించాయి. అలా ఆవిర్భవించడంతో పాటు అమృత కలశం కూడా ఆవిర్భవించడం జరిగింది. ధనవంతరి అనేటువంటి మహానుభావుడు, ధనవంతరి అనేటువంటి స్వామి ఆ దాంట్లోంచి ఉద్భవించి అమృత కలశాన్ని ఈ దేవతలకు అందజేస్తాడు. అయితే సమభాగం మాకు, సమభాగం మీకు అని చెప్పడం చేత రాక్షసులు ఎలా అయితే మళ్ళీ అమృతాన్ని పానం చేసి మృత్యువు లేకుండా ఉండి తిరిగి శక్తి సామర్థ్యాలు పొందడం చేత మళ్ళీ లోకానికంత ఇబ్బంది కలుగుతుంది కనుక మళ్ళీ నారాయణుడు మోహినిగా ధరించి అలానే దేవతలకు రాక్షసులకు సమభాగం అని చెప్పి మారుస్తూ అమృత వేషంలో ఒక మారు వేషంలో వచ్చి చక్కగా మోహిని ఆకారంలో దేవతలందరికీ అమృతాన్ని ప్రసాదంగా ఇస్తాడు. అసురులందరికీ సురాపానాన్ని ఇస్తాడు. అయితే రాహు అనేటువంటి ఒక రాక్షసుడు గోప్యంగా దాన్ని గ్రహించి దేవతల భాగంలోకి వచ్చి వరుస క్రమంలో నుంచుని ఈ అమృతాన్ని సేవనం చేస్తాడు. అంతటితో నారాయణుడు అతన్ని గ్రహించి గుర్తించి అంతటితో ఉన్నటువంటి ఆ రాహుని ఖండిస్తాడు. అందుకే తలభాగంగా ఉన్నటువంటి రాహుగాను అమృతాన్ని స్వీకరించాడు కనుక మరణం లేదు కనుక మరణం లేని ఆ రాక్షసుడు రెండు భాగాలుగా చేరి మొండెంగా రాహుగా, తోక భాగంగా కేతువుగా ఆవిర్భవిస్తారు. అలా ఈ అమృత కలశాన్ని వీళ్ళు స్వీకరించిన తర్వాత ఈ రాక్షసులు పాలు కాకుండా ఈ యొక్క అమృతమైనటువంటి వైశిష్ట్యం కలిగినటువంటి ధనవంతరి దగ్గరికి ఉండేటువంటి ఈ పూర్ణ కలశాన్ని శ్రీమన్నారాయణుడు ఆయన గరుడ వాహనం మీద ఉంచి దీన్ని మళ్ళీ పృథ్వీ నుంచి వైకుంఠాన్ని చేరవేస్తాడు. అలా గరుడ మహాపక్షి యొక్క
విరాట్ రూపమైనటువంటి పైన ఉన్నటువంటి అమృత కలశం పైన ఉండి భూమండలం చుట్టూ 12 రోజులు ప్రయాణం చేస్తుంది. అలా ప్రదక్షిణగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ భూమండలం మొత్తం మీద ఒక 4 చోట్ల ఈ పూర్ణ కలశం యొక్క అమృతం చిలికి దాంట్లో పడుతుంది. ఆ 4 ప్రాంతాలే ఇప్పుడు నదీ స్నానాలుగా విశేషమైనటువంటి ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. వాటిలో ప్రప్రథమంగా ఉండేటువంటిది అలహాబాదులో ఉన్నటువంటి ప్రయాగరాజ్, అలానే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హరిద్వారు, అలానే ఉజ్జయిని, అలానే ఈ 4 ప్రాంతాలులో ఈ పూర్ణ కలశంలో ఉండటం వల్ల వాటిలో ఈ యొక్క శక్తి ఏర్పడి ఆ ప్రాంతాలని కుంభమేళంగా ఉంటుంది. ఆ అమృతాన్ని స్వీకరించినటువంటి దేవతలు వాళ్ళ యొక్క శక్తిని ఎలా అయితే పొంది వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవరాశులన్నింటినీ ఈ దిక్పాలకులని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళందరికీ ఎవరెవరికి ఏ ఏ కాలానికి ఏవేం ఇవ్వాలో అలా ఇస్తూ ఈ ముల్లోకాధిపత్యాన్ని తిరిగి ఇంద్రుడు పొందాడో అలానే ఈ ప్రాంతాల్లో నదీ తీర్థాలలో ఉండేటువంటి ప్రాంతాలలో కూడా అదే సమభాగంగా ఉండేటువంటి ప్రాంతంగా భావించి వాటిని మనం మహాప్రత్యేకంగా ఉండేటువంటి వాటిని ఈ 4 యొక్క తీర్థాలలో కుంభమేళా జరుపుతాం. వీటిలో హరిద్వార్కి అలానే ప్రయాగరాజ్ త్రివేణి సంగమానికి ఈ 2 చోట్ల అర్ధకుంభమేళా అని కూడా జరుగుతుంది. ఈ 2 ప్రాంతాలలో 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని అర్ధకుంభమేళా అని, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అని అంటారు. ఈ పూర్ణ కుంభమేళా గురువు వృషభ రాశిలో ఉన్నప్పుడు, మకరంలో సూర్యుడు సంచరించినప్పుడు, అంటే గురువు అలానే సూర్యుడు అంటే మకర రాశిలోకి సూర్యుడి సంక్రమణం జరిగిన తర్వాత వృషభ రాశిలో గురువు ఉన్న కాలంలో జరిగేదాన్ని త్రివేణి సంగమంలో జరిగేటువంటి అలహాబాద్ దగ్గర ఉండే ప్రయాగరాజులో జరిగేటువంటి మహాకుంభమేళా. ఈ 12 సంవత్సరాలు ఒకసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అని, 12 కుంభమేళాలు జరిగి ఒకసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అని అంటారు. ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. అంటే ఒక 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చేటువంటి మహాకుంభమేళా అని అంటారు. ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం కలిగితే కానీ ఇట్లా 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మహాకుంభమేళాని మనం దర్శనం చేయలేం. ఎందువల్ల అంటే ఇప్పుడు మీకు తెలుసు, కాలమాన పరిస్థితులను బట్టి ఒక 3 తరాల్లో ఒకటికో 4 తరాల్లో ఒకటికో మాత్రమే ఈ 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మహాకుంభమేళా జరిగే సమయంలో మనం జీవించి ఉండటం జరుగుతుంది. ఎందుకంటే కాలమాన ఆరోగ్య పరిస్థితులను అలవాట్లను బట్టి. అలాంటి జరిగేటువంటి ఈ మహాకుంభమేళా భోగి రోజు నుంచి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన నుంచి మహాశివరాత్రి వరకు అంటే జనవరి 13 దగ్గర నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు సుమారు 45 రోజుల పాటు జరిగేటువంటి విశేషమైనటువంటి మహాపర్వకాలంగా చెప్తారు. అందులోనూ ఈ కుంభమేళలో జరిగేటువంటి ప్రయాగరాజులు త్రివేణి సంగమంలో హైందవ విశేషమైనటువంటి సాంప్రదాయాలను ఆచరించి ఋషులు, మహర్షులు, సాధువులు, అలానే యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు, భక్తాదులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో స్నానాలు, తర్పణాలు, పితృతర్పణాలు ఆచరణ చేస్తారు. అయితే ఇలా ఆచరించేటువంటి ఈ సమయకాలంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కాలాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పేటువంటిది ఈ చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అంటారు. ఈ మౌని అమావాస్య అంటే మనువు మన ధనవంతరాలలో మనువు అనేవాడు చాలా విశేషమైనటువంటి వాడు. అలాంటి మనువు జన్మించినటువంటి కనుక తిథి కనుకనే మౌని అనేటువంటి అమావాస్య రోజు జన్మించాడు కనుక మౌని అమావాస్య అని వచ్చింది. అతను ఎంతో విశేషమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి తన యొక్క జ్ఞానాన్ని సంపాదించడానికి అనుష్ఠానాన్ని, శక్తిని సంపాదించి అనేక రకమైన ధర్మశాస్త్రాలని మనకు లోకానికి అందించాడు. అతను ఎప్పుడు కూడా మౌనంగా ఉండేటువంటి వాడు. అతనికి ఆశ్రయించి అతను పొందినటువంటి తపశ్శక్తికి భగవంతుడు ఎవరైతే ఇతను జన్మించినటువంటి అమావాస్య రోజున మౌని అమావాస్యగా పేరుకొచ్చి ఆ రోజున ఎవరైతే మౌనవ్రతాన్ని ఆచరిస్తారో, అలానే మౌనం అంటే చాలామంది ఏమనుకుంటారంటే మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉండటం వల్ల నేను అన్ని రకాల పుణ్యాన్ని పొందుతాను కాదు. అలా మౌనంగా ఉండలేకపోయినా కొన్ని నియమాలు చెప్పారు. ఏమని చెప్పారు పెద్దలు మనకంటే, కామ, క్రోధ, లోభ, మదమాత్సల్యాలకు దూరంగా ఉంటూ సాధువులతో, సంతువులతో ఆలయాల్లో నిస్వార్థమైనటువంటి సేవతో దాన ధర్మాలు ఆచరించటం వల్ల ముఖ్యంగా ఈ అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఉంటాయి. పౌర్ణమి రోజున ఉత్తేజాన్ని పొందినటువంటి సముద్రుడు అమావాస్య రోజు ఉద్రేకాన్ని పొందుతాడు. మనం చూస్తే పౌర్ణమి రోజు పూర్ణంగా ఉండేటువంటి సముద్రుడు ఉత్తేజాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తే అమావాస్య రోజు ఆ విశేషమైనటువంటి ఉద్రేకంగా ఉంటాడు. ఎందుకుట అంటే ఎవరైతే ఆ రోజున నదీ స్నానాన్ని ఆచరిస్తారో, ఎవరైతే పితృదేవతలకు తర్పణాలు ఇస్తారో,
ఎవరైతే దానాలు ధర్మాలు అలానే శక్తి కొలది సేవ అలానే సాధు సంభావనగా ఉంటారో, రజోగుణాన్ని వీడి తామస గుణాన్ని వీడి సత్వగుణంతో భగవంతుడి యొక్క నామాన్ని స్మరణని చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ అనుగ్రహిస్తాడని పరమాత్మ చెప్పాడు. మనకు పెద్దలు ఉపదేశించినట్టుగా చాలామంది విశేషంగా ఏమండి ప్రయాగరాజు ఎంతో ప్రయాసతో కూడుకున్న వాళ్ళం, అక్కడికి వెళితేనే పుణ్యమా పురుషార్థమా అంటే అలా వెళ్ళలేని వాళ్ళకి మన దేశంలో ప్రసరించేటువంటి సజీవ జీవనదులు అనేక రకాల నదులు ఉన్నాయి. అలా నదీ తీర్థాల్లో కూడా స్నానం చేయవచ్చు, సముద్ర జలాల్లో స్నానం చేయవచ్చు. అలా చేయలేని పక్షంలో ఇంట్లో కూడా గంగా ప్రయాగ నదీ తీర్థాలను స్మరణ చేస్తూ ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేసుకున్నా కూడా వాళ్ళందరికీ ఆ రోజున చాలా విశేషమైనటువంటి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మనం పెద్దవాళ్లతో పితృదేవతలు అంటారు. అంటే తల్లిని తండ్రిని మన పూర్వీకులందరినీ కూడా పితృదేవతలు అని చెప్తాం. మనం చెప్పుకుంటాం ఫలానా ఫలానా అని. ఫలానా ఇంటి పేరట వాళ్ళు, ఫలానా వాళ్ళు కట్టినటువంటి ఇల్లు, ఫలానా వాళ్ళ పొలం అండి, ఫలానా వాళ్ళ భూమి అండి, ఫలానా వాళ్ళ ఆస్తి, ఫలానా వాళ్ళ లెగసీ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలానే వాళ్ళు ఏదైతే ఆచరించి వాళ్ళు మనకు మార్గాన్ని చూపించారో, వాళ్ళు ఏదైతే సాధించారో ఆ వాళ్ళు సాధించినటువంటి వాళ్ళు చూపించిన ఆచరించే మార్గాన్ని గుర్తు చేసుకుంటూ మౌని అమావాస్య రోజున తిలతర్పణ చేస్తారు. అలానే విశేషంగా ముఖ్యంగా చెప్పాలంటే కోర్టు వ్యవహారాలు, అలానే ఆర్థిక సమస్యలు కలిగిన వాళ్ళు, ముఖ్యంగా దారిద్ర బాధలు, మానసిక బాధలు, శారీరకమైనటువంటి రుగ్మతలు, ముఖ్యంగా రుణపీడలు, రుణబాధలు, ఇలాంటి వాళ్ళందరికీ సహజంగా వీళ్ళు వాళ్ళని లేకుండా, స్త్రీ పురుషులను భేదం లేకుండా ఎవరైనా ఆచరించగలిగేటువంటి సహజ సిద్ధమైనటువంటి సామాన్యమైన వాళ్ళ దగ్గర నుండి విశేషమైనటువంటి పండితులు పామరుల వరకు చేసుకోగలిగేటువంటి ఏకైక ఉత్సవం ఈ ప్రయాగరాజులో ఉండేటువంటి నదీ స్నానం. అందులో విశేషంగా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి ఈ పర్వకాలంలో వచ్చినటువంటి ఈ మౌని అమావాస్య. ఆనాడు కొన్ని సహజమైనటువంటి చిన్న చిన్న నియమాలు. నిత్యం తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందే లేచి చక్కగా తలస్నానాన్ని ఆచరించి భక్తి శ్రద్ధలతో వాళ్ళ ఇష్టదైవాన్ని పూజించుకొని వాళ్ళ శక్తి కొద్దీ ఇల్లంతా శుభ్రపరిచి వాళ్ళ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి దేవాలయాలు శుభ్రపరచటం, ఆలయాల్లో ఉపయోగానికి ఉపయోగించేటువంటి ఏవైనా వస్తువులు కావాలంటే వాళ్ళ చేతులతో ఆ వస్తువులు తయారు చేసి ఇవ్వటం, లేదా స్వామివారికి ఉపయోగించేటువంటి పాత్రలు శుభ్రంగా కడిగి అలానే వాటికి శుభ్రపరిచి వాళ్ళకి అందించటం, స్వామివారివి అమ్మవారి వస్త్రాలు ఏమన్నా ఉంటే సేవ చేసి అలాంటి వస్త్రాలను మడతపెట్టి ఇవ్వటం, లేదా ఆ గోశాలకు వెళ్ళి గోవుల దగ్గర వాటికి సేవ చేయటం, అలానే పశుపక్షాదులకి జీవాలకి ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని తినిపించటం, మూగజీవాలకు కాస్త శక్తిని ప్రసాదించే విధంగా వాటికి పౌష్టికమైన ఆహారాన్ని కల్పించి పెట్టడం, అలానే దాన ధర్మాలు చేయటం, అనాథలు అలానే ఇబ్బందులు కలిగేటువంటి వాళ్ళకి మన చేతితో ఉండేటువంటి మాట సహాయం చేయటం, లేదా చేయూతని కల్పించటం, వాళ్ళకి మనం ఉన్నామనే భరోసా కల్పించడం వల్ల మన పూర్వీకులందరూ కూడా సంతుష్టులు పొంది మనకి విశేషమైనటువంటి అనుగ్రహ భాషణ చేస్తారు. వాళ్ళు ఇచ్చేటువంటి పెద్దలు సంతృప్తి పడటం వల్ల, అలానే పూర్వీకులలో 8 తరాలు, ఎవరైనా ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంటే 8 తరాల పాటు ఎవరికైనా జరగాల్సినటువంటి కర్మలు, చనిపోయినప్పుడు చేయవలసినటువంటి పితృకర్మలు కానీ శ్రాద్ధ కర్మలు కానీ, అలానే చేసేటువంటి దాన ధర్మాదుల్లో ఏదైనా లోపం వల్ల ఆర్థికమైనటువంటి సౌలభ్యం లేకనో సమయం లేకనో వలన వాళ్ళకి కుదరకపోయినా వాళ్ళు తీరని కోరికలతో అంత్యకాలంలో శీఘ్రంగా మరణించి వాళ్ళు పూర్తిగా వాళ్ళ వైకుంఠాన్నో కైలాసాన్నో పొందలేక ఇక్కడే ఉండేటువంటి వాళ్ళ శరీర దేహాలు ఏమన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా మోక్షప్రాప్తి కలిగించేటువంటి మహాపర్వకాలం ఈ మౌని అమావాస్య. ఈ రోజున మౌనంగా ఉండడానికి ప్రయత్నించటం, కామాన్ని మోక్షాన్ని పొందేటువంటి అనుగ్రహాన్ని పొందటం, అలానే వీటి ద్వారా విశేషంగా స్మరించి దానం యొక్క ధర్మాన్ని తెలుసుకోవటం, దీన్ని ఆచరిస్తూ ప్రతి అమావాస్యకి కూడా పితృదేవతలకు తర్పణం వదలటం వల్ల, ఆలయాల్లో సేవ చేయటం వల్ల, ఆలయంలో పనిచేసేటువంటి వాళ్ళకి వస్త్రదానం చేయటం కానీ, ఆలయంలో ఉండేటువంటి బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వటం కానీ, ఆలయంలో ఉండేటువంటి వాటి త్రాగునీరు ఏర్పరచడం కానీ, లేదా గోవులకు ఆహారాన్ని కలిగించడం కానీ, గోవులను శుభ్రంగా కడిగి పరిశుభ్రపరచడం వల్ల, అలానే మొక్కలు నాటడం కానీ, ఇలాంటి ఏ కార్యక్రమం చేసినా పర్యావరణాన్ని కాపాడుకుంటూ అలానే వాడి యొక్క తీర్థంలో ఉండేటువంటి శక్తిని ప్రసాదిస్తూ సంపూర్ణమైనటువంటి భగవద్ మోక్షాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ జై నారసింహ. కలో నారసింహ సర్వం శ్రీ లక్ష్మీ నృసింహార్పణ.